హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి జీడీ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జీడీ ఎగ్జామ్లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ 2 చూద్దాము. సో మనకి ఎస్ఎస్సి జీడీలో 20 బిట్స్ ఇస్తాడు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి. ఆ 20 బిట్స్ మనము ఈ వీడియోలో అయితే సాల్వ్ చేద్దాము. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ 1 ఉంది. సో ఆ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో ఇస్తాను, లేదంటే ఛానల్ పేజీలో యాక్సెస్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ కలిసి చూస్తే, ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 4:5. సో అండ్ దర్ హెచ్సిఎఫ్ ఈజ్ 6 అండ్ దర్ ఎల్సిఎం ఈజ్ డాష్ అన్నాడు. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో 2-3 రకాల పద్ధతులు ఉన్నాయి. సింపుల్ వే ఏదైతే ఉందో దాంతో చేద్దాం. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ 6 అన్నాడు. హెచ్సిఎఫ్ 6 అన్నాడు కాబట్టి ఈ నెంబర్స్ ఖచ్చితంగా ఆప్షన్స్ 6తో డివిజిబుల్ అవ్వాలమ్మా. 6తో ఏవి డివిజిబుల్ అవుతాయి చూడండి. 6తో డివిజిబుల్ అవ్వాలంటే 2తో డివిజిబుల్ అవ్వాలి, 3తో డివిజిబుల్ అవ్వాలి. సో 2తో ఎలాగో డివిజిబుల్ అవుతాయి, అన్ని ఈవెన్ నెంబర్సే. 3 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయండి. 2 + 1 3, ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. 88 16 3తో డివిజిబుల్ కాదు. 168 9 6, ఇది 3తో డివిజిబుల్ అవుతుందమ్మా, అంటే 6తో డివిజిబుల్ అవుతుంది. 72, ఇది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది, 6తో డివిజిబుల్ అవుతుంది. సో మనకి హెచ్సిఎఫ్ రూల్ ప్రకారం తెలియట ఒక ఆప్షనే మనం ఎలిమినేట్ చేయగలిగాం. 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్స్ చూడండి, 4x 5x, వీటి ఎల్సిఎం ఎంత అవుతుంది? రెండిట్లో ఎక్స్ కామన్గా ఉంది కదా, ఒక దాంట్లోనే క్యాన్సిల్ చేస్తాం. 4 5 20, సింపుల్గా అమ్మ 20x అంటే మనకి ఆ నెంబర్లో ఖచ్చితంగా ఏముండాలమ్మా? 0 ఉండాలి. 0 ఉన్న నెంబర్ ఒకటే ఒకటి ఉంది, దట్ ఈస్ 120. లేదా ఇక్కడ ఈ ఎక్స్ ఏమవుతుందంటే ఖచ్చితంగా 6 అవుతుంది. 20 × 6 = 120 అవుతుంది. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇక్కడ 4x 5x అన్నాం అనుకో, ఆ నెంబర్స్ ఏమవుతాయమ్మా? 4 × 6 5 × 6 అవుతాయి. ఆ రెండు నెంబర్లు 24 ఒకటి 30 ఒకటి అవుతుంది. రెండింటి మధ్య ఎల్సిఎం కడితే 120 వస్తుంది. సో కాబట్టి ఎక్స్ ప్లస్లో ఇక్కడ మనం 6 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అమ్మా. సో కాబట్టి 120 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ టాయ్ ఈజ్ బాట్ ఫర్ 950 రూపీస్ అండ్ సోల్డ్ 1140 రూపీస్. సో 950 రూపాయలు అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 950 రూపాయలు. సెల్లింగ్ ప్రైస్ 1140, అమ్మకం ధర 1140 అయితే లాభ శాతం కనుక్కున్నాడు. ఎక్కువే ఉంది కదా, 1140లోంచి 950 తీసేయండి. 0 14లోంచి 5 తీసే 9, ఇక్కడ 10 ఉంటుంది. 190 రూపాయల లాభం వచ్చిందమ్మ. సో పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్, లాభము బై దేని మీద తీసుకుంటాము? కాస్ట్ ప్రైస్ మీద తీసుకోవాలి. 950 × 100. సో 19 ఇందులో ఎన్నిసార్లు పోద్దమ్మా? 5 సార్లు పోతుంది. ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. 5 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 20 సార్లు పోతుంది. సో గెయిన్ పర్సెంటేజ్ ఎంత? 20% ఇస్ ద గెయిన్ పర్సెంటేజ్. 20% లాభం వస్తుంది. తర్వాత ఈ ప్రాబ్లం చూడండి. ఎక్స్ వర్ బారోడ్ అట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ 0% per annum and at the rate of interest of 5% per annum. R is equal to 5%. తర్వాత ఇంకేమిచ్చాడు? 3 years back వేర్ ఇంట్రెస్ట్ వాజ్ కాంపౌండింగ్ యాన్యువల్లీ. సో టైం 3 years ఇచ్చాడు, 3 సంవత్సరాల క్రితం అంటారు. ఇఫ్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద మనీ బారోడ్ ఈజ్ 18,522. ప్రజెంట్ మనీ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు అమ్మ మొత్తం అనమాట 18,522 రూపీస్ అయింది ఇప్పటికి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? సో ఎక్స్ అంటే ఇక్కడ మనకి పి అమ్మ. ఎక్స్ అంటే ఇక్కడ మనకి అర్థం పి. అసలు ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి 5% వడ్డీ రేటు 3 సంవత్సరాల కాలంలో 18,522 రూపాయలకు మొత్తం అయితే అసలు ఎంత అంటున్నాడు. అంటే ముందు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలియాలి. అంటే ఎక్స్ వాల్యూ ఆర్ పి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఏ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ఫార్ములా కదా. ఏ ఆల్రెడీ ఇచ్చున్నాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి
ఆన్సర్ అయితే ఈజీగా వస్తుంది. ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇదిగో చూడండి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, మూడు సంవత్సరాలు కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 ఇయర్స్. సో ఈ 3 ఇయర్స్లో నేనేమనుకుంటానంటే 100 రూపీస్ అనుకుందాం. అసలుని నేనేమనుకుంటున్నానంటే 100 రూపాయలు అనుకుంటున్నానమ్మా, ఎందుకంటే 5% ఇంట్రెస్ట్ కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అంటే ఎక్స్ని 100 అనుకుంటున్నా నేను. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొదటి సంవత్సరం 5 ఉంటుంది, రెండో సంవత్సరము ఈ 5 రూపాయలు అలాగే ఉంటుంది. ఈ 5 రూపాయల మీద మళ్ళీ 5%, 5 రూపాయల మీద 5% అంటే 5/100 × 5 అంటే 25/100, 5 + 25/100. సో ఇది మనకు కావాల్సిన సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో 5/25/100. తర్వాత థర్డ్ ఇయర్కి ఏమవుతుంది, ఆల్రెడీ 5 రూపీస్ ఉంటుంది, మన దగ్గర కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంది 100 రూపీస్ మీద. సో ఈ 5 రూపీస్ మీద మళ్ళీ 5 + 25/100 ఇది కదా సెకండ్ ఇయర్ వచ్చింది, దీని మీద 5% తీసుకుంటాడు. అంటే 5 + 25/100 × 5% అంటే ఏం చేస్తాం, 5/100 చేస్తాం. ఇందాక అంతే కదా, 5/100 యాడ్ చేసాము. అలాగే ఇక్కడ ఈ 5 + 25/100 మీద 5/100 యాడ్ చేసాం. సో కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది, 5 + 5 + 5 3 యాడ్ చేసేయండి, ఎంత అయింది 15. 15 + 25/100. సో 25/100 ఒకటి, తర్వాత ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఒక 25/100 వచ్చింది చూడండి, 25/100 వస్తుంది. ప్లస్ ఇక్కడ 5తో లోపలికి మల్టిప్లై చేస్తే 5 × 5 25/100 ప్లస్ 125/10,000 అవుతుంది, అంతే కదా. 125/10,000 అంటే ఎంత అయింది ఇప్పుడు, 25/100 అంటే 50/2 0.5 వచ్చిందమ్మా. అంటే 15 + 0.5 + 0.0125 అయింది. అంటే ఎంత అయింది మొత్తానికి 15.5125 అయింది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు x = 100 అయినప్పుడు. కానీ ఇప్పుడు x = మనకి 100 కాదు. సో మనకి x = 100 అయినప్పుడు మనకి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 15.5125 అవుతుందమ్మా. సో ఇప్పుడు 100 అయినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది. సో అసలు x అయినప్పుడు ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు మనము ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ వాల్యూ 18, 15 కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి 15.5125. అప్పుడు టోటల్ వాల్యూ ఎంత అవుతుందమ్మా, a = 100 యాడ్ చేయండి, ఈ రెండు కలిపితేనే కదా. అప్పుడు a = 115.5125. సో 115.5125 ఎప్పుడు x 100 అయినప్పుడు. కానీ ఇప్పుడు a = ఎంత అయింది నాకు 18,522 అయితే x వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లం అర్థమైంది కదా మనం ఎలా తీసుకున్నాము. డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేయకుండా 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజీగా క్యాలిక్యులేట్ చేసాం. x 100 అనుకోండి. సో x 100 అయినప్పుడు a ఎంత వచ్చింది, 115.5125 వచ్చింది. ఇప్పుడు a 18,522 అయితే x ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్గా ఏమవుతుంది, x = 18,522 × 100/115.5. సో 115.5 5లో క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 16,000 రూపాయలు వస్తుందమ్మా, 16,000 రూపాయలు వస్తుంది. సో ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 16,000 అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ఆఫ్ డయామీటర్, అర్ధగోళం అంటే ఇలా ఉంటుందమ్మా. సో అర్ధగోళము ఉపరితల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా తెలుసు ఏంటది, 3πr². సో 3π అంటే 22/7, r అంటే మనకి 14 సెంటీమీటర్స్ వ్యాసం ఇచ్చాడు, d = 14 సెంటీమీటర్స్. దెన్ r = d/2, దట్ మీన్స్ 14/2 = 7 సెంటీమీటర్స్. సో కాబట్టి r 7 × 7 అవుతుంది, 7 క్యాన్సిల్ అవుతుంది. 22 × 21
462 అవుతుంది. 462. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. రీటా కెన్ డూ ఏ వర్క్ ఇన్ 14 days. అంటే ఆర్ 14 daysలో పనిచేస్తుంది. గీతా కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 21 days. గీత ఆ పని 21 రోజుల్లో పూర్తి చేస్తుంది. హౌ మెనీ డేస్ రీటా అండ్ గీత టేక్ టుగెదర్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్. ఇద్దరు కలిసి చేసే మొత్తం పని. సో టోటల్ డేస్ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పనిచేస్తారంటే సింపుల్ ఫార్ములా ఉంది, చెప్పాను కదా. ఇలా వచ్చినప్పుడు ఏబి బై ఏ ప్లస్ బి చేసుకోవాలి. సో ఏబి అనుకోండి అమ్మా. ఏ అంటే 14, 21 బై 14 + 21, దట్ మీన్స్ 35. సో 7 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది, ఇది 5 టైమ్స్ పోతుంది. సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 42/5 వచ్చిందమ్మా. అంటే 8 సార్లు పోతుంది, 4 సార్లు పోతుంది. 8.4 days అవుతుంది. ఎన్ని డేస్ అవుతుంది? 8.4 days. దట్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ ఆన్ డివైడింగ్ 1780 2452 లీవ్స్ ద గ్రేటెస్ట్ అని ఎప్పుడైతే అన్నాడో రెండిటికి మధ్య హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. గ్రేటెస్ట్ గొప్ప సంఖ్య అన్నాడు కదా, గ్రేటెస్ట్ ఈజ్ రిలేటెడ్ టు హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఆఫ్ 1780 2452 లీవ్స్ ద రిమైండర్ 4 అన్నాడు కాబట్టి మైనస్ చేయండి. రెండిట్లోంచి -4 తీసేయండి. అప్పుడు 1776 ఒక నెంబరు, 2448 ఒక నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండిటి మధ్య మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1776 డివైడెడ్ బై 2448 చేయండి. ఒక్కసారి పోతుంది. 17 76. సో 8 - 6 14 - 7 7. ఇక్కడ కూడా మనకి 13 ఉంటుంది. 672 వస్తుంది. 672ని మళ్ళీ 1776తో మళ్ళీ డివైడ్ చేయండి. 2 టైమ్స్ పోతుంది. 2 2 = 4, 2 7 = 14, 1 12 13, 1344 అవుతుంది. 1344లో మళ్ళీ నాకు 432 వస్తుంది. 432 672తో డివైడ్ చేయండి. 1 టైం పోతుందమ్మా. 432 2 0 7 - 3 4 240 వచ్చింది. 240ని 432తో డివైడ్ చేయండి. ఎంత అవుతుంది? 240 మళ్ళీ 1 టైం పోతుంది. 192 మిగులుతుంది. 190ని 240తో డివైడ్ చేయండి. 1 టైం పోతుంది. 192 48 వచ్చిందమ్మా. సో 48 192తో 4 టైమ్స్ పోతుంది. సో రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి హెచ్సిఎఫ్ ఎంతమ్మా? 48. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. జస్ట్ మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తే హెచ్సిఎఫ్, ఇది డివిజన్ రూల్, డివిజన్ మెథడ్ ప్రకారం. ఈ నెంబర్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ కంటే డివిజన్ మెథడ్ మనకి ఈజీగా అయిపోతుందమ్మా. డివిజన్ మెథడ్ ద్వారా మనము ఈజీగా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. కాబట్టి మనము ఇది ఎంచుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The mean proportional of AB is equal to root AB. Mean proportional of AB is root AB. ఇక్కడ A అంటే 4 + 2 √3 ఉంది, 6 - 3 √3 ఉంది B అంటే. సో కాబట్టి ఏం చేద్దాము? ఈజ్ ఈక్వల్ టు మీన్ ప్రపోర్షనల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 2 √3 ఇంటూ 6 - 3 √3 24 - 12 √3 ప్లస్ 12 √3 మైనస్ 2 3 6 3 అమ్మ. అంటే ఎంత అయింది? 18 అయింది. ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయినాయి. స్క్వేర్ రూట్ 24 - 18 అంటే 6 అమ్మ. ఆన్సర్ √6. √6 ఆప్షన్ 1 ఉంది. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ ప్రాబ్లమ్. నెక్స్ట్ పెట్రోల్ ధర 40% పెరిగితే పెట్రోల్పై ఖర్చు మారకుండా ఉండాలంటే వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలంటున్నాడు. సో 40% హైక్ అయింది మనకి. అంటే 100 రూపాయలు ఉందనుకో మా పెట్రోల్ ధర, 140 రూపాయలు అయిపోయింది. సో మనం ఏం చేయాలి? పెట్రోల్ ధర అంటే 1 లీటర్ 100 రూపాయలు ఉండేది 140 రూపాయలు అయింది అనుకో 1 లీటర్. ఇది లెక్క యొక్క అర్థం. ఇంతకుముందు 100 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు 140 రూపాయలు అయింది. సో 100 రూపాయలు ఉన్నప్పుడు ఆ పర్సన్ ఏం చేసేవాడు? ఒక పర్సన్ 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునేవాడు. ఇప్పుడు కూడా 100 రూపాయల పెట్రోలే కొట్టించుకోవాలి.
ఆ 100 రూపాయల పెట్రోల్ కొట్టించుకోవాలంటే అది ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 140 రూపాయలు. ఈ 140 రూపాయలు ఉన్నప్పుడు అతను ఏం చేయాలి? 100 రూపీస్ మాత్రమే ఖర్చు పెట్టాలి. పెట్రోల్ ధర 140 రూపాయలు 1 లీటర్కి. సో 100 రూపాయలు అయితే ఎన్ని లీటర్లు అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు ఆ కన్జంప్షన్ అనేది ఎంత శాతం తగ్గిస్తాడు అనేది మనకి ఈజీగా తెలుస్తుందమ్మా. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇంతకుముందు 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 40 రూపాయలు పెరిగింది. సో కాబట్టి 40 రూపాయలు పెరిగింది. సో దేని మీద 140. ఇక్కడ మనము యాక్చువల్గా ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ కనుక్కుంటున్నాం కాబట్టి 140 వేసుకోవాలి. సో 40/140 పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు కదా, 100% అమ్మ. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 100 ఉంటుంది. 4/14. 4/14 అంటే ఎంత అవుతుంది? 2/7 × 100 అంటే 200/7. 200/7 అమ్మ. సో 7 రెళ్ళు 14, మనకి 6 0 వస్తుంది. 8 సార్లు పోతుంది. 56 అంటే మళ్ళీ 6 సార్లు పోతుంది. అంటే 28.6% రిడక్షన్ ఉంటుంది. 28.6% రిడక్షన్. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లంలో మనం ఏంటంటే సింపుల్గా 100 రూపీస్ 140 రూపీస్ అని తీసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఎక్స్ వై అనేలా తీసుకోకుండా 100 రూపీస్ పెట్రోల్ రేట్ అనుకొని అది 140 రూపీస్కి పెరిగింది 40% అంటే. సో ఎంత శాతం పెరిగింది? 40 రూపాయలు పెరిగింది. 40 రూపాయలు 140 రూపాయల మీద ఎంత పర్సెంటేజో మనం కనుక్కుంటాం. సో రిడక్షన్ ఎంత తగ్గిస్తాడనేది మనకు వస్తుందమ్మా. సో కాబట్టి 28.6% రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. The total surface area of cuboid is 4200 square centimeters. టోటల్ సర్ఫేస్ ఏరియా ఘనాకారపు ఎత్తు తెలుసు కదా మనకు. సో ఎంతమ్మా? 4200 అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత మనకి? 2 × LB + BH + LH ఇదే కదా. సో దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? 4200 ఇచ్చాడమ్మా. సో ఇది ఇందులో 21 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో LB + BH + LH = 2100. ఇప్పుడు ఏమంటున్నాడు? లెంగ్త్ అండ్ బ్రెడ్త్, పొడవు వెడల్పు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 15 16. ఇది 15 అమ్మా. 15 16 + 16H + 15H = 2100. సో 15 × 16 మనము క్యాలిక్యులేట్ చేయండి. 15 × 16 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది? 16 5s 80, 16 1 60, 240 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 31H అవుతుంది. 31H = 2100లోంచి 240 తీసేయండి అమ్మ. 240 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 240 తీసేస్తే 2100లోంచి మనము 240 తీసేద్దాం. 240 తీసేస్తే ఎంత వస్తుంది? 1860 వస్తుంది. 1860. ఎందుకంటే 200 పోయిందనుకోమా 1900. 1940 తీస్తే 1860. సింపుల్గా క్యాలిక్యులేషన్ చేయడం నేర్చుకోండి. H = 1860/31 పోతుంది కదా డైరెక్ట్గా. 30 సార్లు 6 సార్లు పోతుంది. ఇదొక 0 60 సార్లు పోతుంది. 31 × 6 60 సార్లు పోతుందమ్మా. సో కాబట్టి ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది హైట్? 60 సెంటీమీటర్లు ఉంటుంది. ఈజీగా పోతుంది డిజైన్లో మనకి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. Sumati traveled from point A to point B at 475 meter per minute. సో స్పీడ్ ఆఫ్ సుమతి అమ్మ, ఇది స్పీడ్ ఆఫ్ సుమతి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 475 meter/minute. The moment that Sumati reached the point B, Rachana set off from point B at a speed of 1.6 times the speed of Sumati. So Rachana speed ఎంత అంటే 1.6 × 475 meter/minute.
సుమతి 475 మీటర్ పర్ మినిట్తో ట్రయల్ చేస్తుంది. రచన ఎంత స్పీడ్ అంటే 1.6 రెట్ల 1.6 రెట్లు ట్రావెల్ చేస్తుంది. సో 1.6 టైమ్స్ మనకి స్పీడ్గా వెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి 1.6 ఇంటూ 475 వేసుకుంటాం. సో 1.6 ఇంటూ 475 అంటే ఎంత వస్తుంది మనకి? మల్టిప్లై చేస్తే 760 మీటర్ పర్ మినిట్ వస్తుంది. అది రచన స్పీడ్. ఇప్పుడు సుమతి స్పీడ్ తెలిసింది మనకి, రచన స్పీడ్ తెలిసిందమ్మా. సో ఇక్కడ చూడండి, ఏబిసి అనే 3 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏబిసి అనేటువంటి 3 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 3 పాయింట్స్లో ఏ నుంచి బికి మధ్య దూరం కనుక్కోమంటున్నాడు. ఏ టు బి, బి టు సి. ఇక్కడ పడేమి ఇచ్చాడు ఇంకా, ఇఫ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఫ్రమ్ ఏ టు సి త్రూ బి ఈజ్ 45.6 కిలోమీటర్స్. ఇక్కడ ఏ నుంచి సి వరకు 45.6 కిలోమీటర్లను ఇచ్చేసాడమ్మా. 45.6 కిలోమీటర్లు. సో ఇప్పుడు సుమతి తీసుకున్నటువంటి టైం t సెకండ్స్ అనుకుందాం. సో కాబట్టి అప్పుడు రచన ఎంత టైం తీసుకుంటుంది? 75 మైనస్ టీ తీసుకుంటుంది. 75 మైనస్ టీ తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏ నుండి బయలుదేరిన సమయం నుండి రచన సి చేరుకున్న సమయం వరకు పట్టే మొత్తం 75 నిమిషాలు అన్నాడు కదా. సో నాకు ఏ నుంచి బికి ఎంత సమయం అవుతుంది? టీ సెకండ్లు అవుతుంది. మిగిలింది 75 మైనస్ టీ. ఎందుకంటే ఏ నుంచి సికి రావడానికి 75 నిమిషాలు పట్టింది అన్నాడు. కాబట్టి బి నుంచి సికి వెళ్ళడానికి 75 మైనస్ టీ సెకండ్స్ టైం అయితే అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్రకారం మనకేమొస్తుందమ్మా, మనం ఈక్వేషన్ రాసుకోవాలి. టీ ఇంటూ 475 అంతే కదా. టైం ఇంటూ స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. టైం ఇంటూ స్పీడ్ అంటే మనకి డిస్టెన్స్ అవుతుంది. ప్లస్ అంటే ఏ నుంచి బీకి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ కదా, అదే ఇక్కడ రాస్తున్నాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ కదా, అదే ఇక్కడ రాస్తున్నాం అమ్మా. సో బీసీ అంటే ఎంత టైంలో? 75 మైనస్ టీ సెకండ్స్లో వెళ్ళింది. ఎంత స్పీడ్తో వెళ్ళింది? 760 మీటర్ పర్ మినిట్ స్పీడ్తో వెళ్ళింది. ఇలా వెళ్తే టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందమ్మా? 45,600 అవుతుంది. ఎందుకంటే 45.6 కిలోమీటర్స్ని 45,600 మీటర్లను రాసుకున్నాను. సో దీని నుంచి మనం టీ క్యాలిక్యులేట్ చేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 40 మినిట్స్ వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు 40 మినిట్స్ వస్తుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఎంత అవుతుంది? టీ 40 కదా. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏబి ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 475 మీటర్స్. 40 ఇంటూ 475 మీటర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 19,000 కిలోమీటర్స్ అన్న, 19,000 మీటర్స్ అన్న వస్తుంది. లేకపోతే 19 కిలోమీటర్స్. మనకు అన్ని కిలోమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి 19 కిలోమీటర్స్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మెయిన్ ఈ ఫార్ములా ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ ఉంది కదా. మనం ఏసీ వాల్యూ ఎంత, ఏబీ వాల్యూ ఎంత, బీసీ వాల్యూ ఎంత, అది ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అయితే వచ్చేస్తుందమ్మా. నెక్స్ట్ 2 numbers p and q are such that sum of 8% of p and 4% of q is 2/3 of sum of 5% of p, 7% of q. Ratio of p and q. Very simple question. 8% of p plus 4% of q. 2 numbers. 8% of p అంటే 8b by 100 plus 4% 4q by 100 is equal to 2/3 of ఏమంటున్నాడు 5p by 100 plus 7q by 100. రెండు వైపులా 100 కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. 3 ఇటు పంపించేయండి అమ్మా. 24p plus 3 4 jar 12. 12q is equal to 2 5 jar 10p plus 14q అమ్మ. ఇది పంపిస్తే 14p అవుతుంది. 24 నుంచి 10 ఇక్కడ is equal to 2q అవుతుంది. 7 టైమ్స్ పోతుంది. మనల్ని అడిగింది p by q. p by q is equal to 1/7. సో p is to q is equal to 1:7 అమ్మ. 1:7 అనేది ఆప్షన్ 3 ఉంది. సో 3 is the right answer.
నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. యావరేజ్ హైట్ ఆఫ్ క్లబ్ మెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లబ్ సభ్యుల సగటు ఎత్తు కనుక్కోవాలి. ఇక్కడ చూడండి 90% ఆఫ్ ద మెన్ ఆర్ మెన్, రిమైనింగ్ ఆర్ ఉమెన్. అంటే 90 మంది మెన్ ఉన్నారు, 10 ఉమెన్ ఉన్నారమ్మా. యావరేజ్ హైట్ ఆఫ్ మెన్ ఇస్ 170 వీళ్ళదేమో 165 ఉమెన్ది. సో మల్టిప్లై చేసి యాడ్ చేసేయండి అమ్మా. మల్టిప్లై చేసి యాడ్ చేసి టోటల్ 100 మెంబర్స్ తీసుకోండి. 90 మెంబర్స్కి 10 మెంబర్స్ కదా, సో టోటల్ ఎంత 100. సో 100కి యావరేజ్ చేసేయండి, మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో అంటే ఏం చేయాలి మనకు కావాల్సిన రిక్వైర్డ్ హైట్ 90 × 170 ప్లస్ 10 మంది ఒక్కొక్కరు 165 ఉన్నారు, డివైడెడ్ బై 100. మల్టిప్లై చేసి మనకు టోటల్ 100 కదా, సో 100తో డివైడ్ చేసేయండి. ఇది ఎంత అవుతుంది? 17 × 9. 17 × 9. సో ఇక్కడ మనం చూసుకుంటే 19 × 7 అమ్మ 1530 అవుతుంది. 1530 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 165 అవుతుంది, డివైడెడ్ బై 10 మిగులుతుంది. ఒక 0 0 ఈ 0 0 ఈ 0 ఈ 0 ఈ 0 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. ఇది ఎంత అవుతుంది? 5 అలాగే 8 1695/10 అమ్మ. అంటే ఎంత అవుతుంది? 169.5. 169.5 ఎక్కడుంది? ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ హైట్ ఆఫ్ ద మెంబర్స్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days, బి కెన్ డూ ద వర్క్ ఇన్ 24 days. సో ఏ 18 రోజుల్లో పూర్తి చేయగలడమ్మా, బి ఏమో 24 రోజుల్లో పూర్తి చేయగలడు. ఇది వాళ్ళ ఉన్నది. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు, బి ఏ ఒక్కడే పని ప్రారంభిస్తాడు. అంటే మొత్తం అన్ని రోజులు ఏ ప్రారంభిస్తాడు, పని 15 రోజుల్లో పూర్తి అవ్వాలంటే బి ఎన్ని రోజుల తర్వాత చేరాలి అని అడుగుతున్నాడు. అంటే బి ఎన్ని రోజుల తర్వాత ఏతో కలిసి పని చేయాలి అని. సో ఫస్ట్ వర్క్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. పని మొత్తం కావాలంటే ఎల్సిఎం ఆఫ్ 18, 24. ఎల్సిఎం ఆఫ్ 18, 24 ఎంత అవుతుంది? 72 అవుతుంది. అంటే టోటల్ వర్క్ 72. ఈ వర్క్ని ఏ 18 రోజుల్లో చేస్తాడంటే రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడమ్మా? 18 4 కదా, ఏ 4 యూనిట్స్ వర్క్ చేస్తాడు రోజుకి. బి ఏం చేస్తాడు? 24 3 కదా, 3 యూనిట్ల వర్క్ చేస్తాడు. ఇది వాళ్ళ రోజువారీ పని. ఏ 4 యూనిట్లు, బి 3 యూనిట్లు పని చేస్తారు. ఇద్దరు కలిసి అయితే 7 యూనిట్లు పని చేస్తారు. సో ఇప్పుడు మనకి ఏ అనేవాడు మొదటి నుంచి చివరి దాకా అంటే ఎక్స్ రోజులు పని చేస్తాడు అనుకుందాం అమ్మా. బి అనే అతను మధ్యలో వచ్చాడు. సో రోజుకి అతను ఎన్ని యూనిట్లు పనిచేస్తాడు? 3 యూనిట్లు పనిచేస్తాడు. ఎక్స్ అనుకుందాం. సో ఇక్కడ ఏ మొత్తం అన్ని రోజుల్లోనూ పనిచేస్తాడు. అన్ని రోజుల్లో పనిచేస్తాడు కాబట్టి మొత్తం రోజులు ఎన్ని ఇచ్చాడు? 15 రోజులు ఇచ్చాడు. కాబట్టి 4 × 15 ప్లస్ 3 × x = 72. ఇది 60 కదమ్మా, 4. 3x = ఎంత? 72 - 60 = 12. సో 3 ఇందులో 4 టైమ్స్ పోతుంది. కాబట్టి x = 4 వచ్చిందమ్మా. x = 4 అంటే 15లో 4 తీసేయండి. 15లోంచి 4 తీసేయండి. కాబట్టి బి ఎన్ని రోజుల తర్వాత చేరాలి? 11 రోజుల తర్వాత అతనితో చేరాలి. కాబట్టి ఆన్సర్ ఎంత నాకు? 11 days. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అ కార్ మూవింగ్ అట్ అ స్పీడ్ ఆఫ్ 48 km/h. స్పీడ్ ఇచ్చాడమ్మా 48 km/h. S is equal to S is equal to 48 km/h ఇచ్చాడు. 3 hours టైం ఇచ్చాడు. టైం t is equal to 3 hours ఇచ్చాడు. 3 hours 15 minutes ఇచ్చాడు. 3 hours 15 minutes ఇచ్చాడు. ఇప్పుడు దూరాన్ని కనుక్కోమంటాం, డిస్టెన్స్. ఫార్ములా ఒకటే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దిస్ ఇస్ ద మెయిన్ ఫార్ములా. దీని నుంచి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్పీడ్ ఇంటూ టైం, అంతే కదా. 48 ×
కిలోమీటర్లోనే ఇచ్చాడు కాబట్టి మార్చాల్సిన పని లేదు. టైం మాత్రం అవర్స్లో మార్చుకోవాలి. 3 hours 15 minutes బై 60 చేసేయండి అమ్మ. 15 4లు 3 1/4 అయిపోతుంది. 3 1/4 అవుతుంది. సో కాబట్టి 48 ఇంటూ 3 రెళ్ళు 12 13/4 అమ్మ. 13/4 అంటే ఇది 12 సార్లు పోతుంది. సో 13 ఇంటూ 12 2 3 6 చివర 6 ఉన్నటువంటి నెంబరు, చివర 6 ఉన్నది 156 అమ్మ. 156 కిలోమీటర్లు ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ యూనిట్ డిజిట్ 6 ఉంది చూడండి. యూనిట్ డిజిట్ 6 ఒకే ఒక ఆప్షన్లో ఉంది. సో 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10, 15, 4% అండ్ 12,500. 12,500లో సక్సెసివ్ డిస్కౌంట్స్ అమ్మ ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో ఏం చేస్తాం మనము? సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఇక్కడ మనకి 10%, అలాగే 15%, 4%. సో 10% అంటే సక్సెసివ్ డిస్కౌంట్ అంటే 90% కదా, 90/100. 15 అంటే 85/100. 4 అంటే 96/100 ఇంటూ 12,500. సో మనకి ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేది, మనకి ఎంత డిస్కౌంట్లో పోయింది పోగా ఎంత అమౌంట్ వచ్చింది అనేది దీంట్లో వస్తుందమ్మా. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఇందులో 17 సార్లు పోతుంది, ఇందులో 20 సార్లు పోతుంది. ఇక్కడ కూడా 96 అంటే 24 సార్లు పోతుంది, ఇక్కడ కూడా 25 సార్లు పోతుంది. సో మనకి ఏమవుతుంది? 9/10 ఇంటూ 17/20 ఇంటూ 24/25 ఇంటూ 12,500 అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మనకి 9,180 రూపాయలు అవుతుంది. అంటే డిస్కౌంట్ పోను ఆ వస్తువుని ఎంత కమ్మాడంటే 9,180కి అమ్మాడు. సో కాబట్టి మనకి డిస్కౌంట్ ఎంత అవుతుంది? 12,500లోంచి 9,180 తీసేస్తే మనకు కావాల్సిన డిస్కౌంట్ వస్తుందమ్మా. 2 4లోంచి 1 పోతే 3, ఇక్కడ 12 నుంచి 3 పోతే 9, 3,320 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎంత డిస్కౌంట్ ఇచ్చామని అన్నాడు కాబట్టి మనము అసలు వాల్యూలోంచి డిస్కౌంట్ ఇచ్చిన వాల్యూని తీసివేయాలి. నెక్స్ట్, ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25%, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ బికమ్స్ 9520. 25% డిస్కౌంట్ ఇచ్చారంట. అంటే 75 ఈజ్ ఈక్వల్ టు 9510. వాట్ ఈస్ ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్? మార్క్డ్ ప్రైస్ అంటే 100 ఉంటుంది కదా, ఇంతే సింపుల్. 9510 ఇంటూ 100/75. 75 చూడండి, ఇందులో 25 4 టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. ఇది చూడండి, 5 + 1 6, 6 + 9 15. 3లో పోతుంది ఖచ్చితంగా. 3 3లు, తర్వాత 3 1లు 7. 317 ఇంటూ 4 అమ్మ. 317 ఇంటూ 4. సో 317 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది? 3 4 12 అమ్మ. 12,000 పైనే వస్తుంది ఆన్సరు. కాబట్టి ఒకటే ఒక ఆప్షన్ ఉంది, 12,680. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చిన్న లాజిక్ చూడండి ఇక్కడ అంతే. 300 ఇంటూ 4 1200. 12,000 పైన వస్తుంది. 10,000 11,000 10,000 ఉంది. సో 12,000 అనేది ఒక ఆప్షనే ఇచ్చాడు. సో ఈజీగా పెట్టేయచ్చు ఆన్సర్ వితౌట్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్, బై సెల్లింగ్ ద కమోడిటీ ఆఫ్ 15,000 రూపీస్, సుబీర్ లాసెస్ 2,000. 15,000కి అమ్మడం వల్ల 2,000 లాస్ అయిందంటమ్మా. అంటే సెల్లింగ్ ప్రైస్ 15,000, 2,000 లాస్ అయిందంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుద్దమ్మా? 17,000 అవుతుంది. సో 2,000 నష్టపోయాడు. లాస్ పర్సంటేజ్ 2,000 నష్టపోయాడు. ఎవరి మీద క్యాలిక్యులేట్ చేస్తాము? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాము, ఇంటూ 100. సో 200/17. 200/17 వస్తుంది. సో 200/17 అంటే మనకి ఎంత అవుతుంది? 17 ఒక్కసారి పోతుంది, మళ్ళీ 3 0 వస్తుంది, మళ్ళీ ఒకసారి పోతుంది. మనకి ఎంత మిగులుతుందమ్మా? 17 మిగులుతుంది. సో 13 17%.
11, 13/17% ఏదైతే ఉందో ఫస్ట్ ఆప్షన్ అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద యావరేజ్ మార్క్స్ ఇన్ జాగ్రఫీ ఎగ్జామ్ ఆఫ్ ఎ క్లాస్ 25 స్టూడెంట్స్ ఆర్ 64 అమ్మ. ఇఫ్ ద మార్క్స్ ఆఫ్ 3 స్టూడెంట్స్ వర్ మిస్డ్ రీడ్ యాజ్ 44, 46, 61 ఇన్ లై ఆఫ్ 54, 64, 67. సో ఇక్కడ చూడండి 44, 54 బదులు 44 అంటే పెరిగింది. అలాగే 46కు బదులు 64 పెరిగింది. 61 బదులు 67 పెరిగింది. సో కాబట్టి ప్లస్ అవుతుందమ్మ. అంటే యావరేజ్ 64 కంటే ఆన్సర్ ఎక్కువ ఉంటుంది. 64 కంటే ఆన్సర్ అన్నీ 64 కంటే ఎక్కువ ఉన్నాయి. సో మనము ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు టోటల్ యావరేజ్ ఎంత మనకి 64 కంటే పెరుగుతుందని చెప్పాను కదా, ఎంత పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఏం చేయాలి, మనము డిఫరెన్స్ తీసుకోవాలి. 54లోంచి 44, 54లోంచి 44 ప్లస్ 64లోంచి 46 ప్లస్ 67లోంచి 61 డివైడెడ్ బై ఇప్పుడు ఏం చేయాలి మనం, మనకి ఈ మొత్తం టోటల్ యావరేజ్ ఎంత, టోటల్ మెంబర్స్ ఎంత 25 స్టూడెంట్స్. టోటల్ స్టూడెంట్స్ ఎంత 25. కాబట్టి ఇక్కడ 25 వేసుకోండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాల్యూ 25 వేసుకోండి. సో 44 - 54 అంటే 10, 64 - 46 అంటే 18 అవుతుంది. ఇది 6 అవుతుంది. 24 + 10 34/25 అమ్మ. 34/25 అంటే 64 + 34/25. దీన్ని డివైడ్ చేయండి. 34, 25 ఒక్కసారి పోతుంది. 5 + 4 9, పాయింట్ పెట్టుకుంటాం 0. 3 సార్లు పోతుందమ్మా 75. సో 15 మిగులుతుంది. 0 6 సార్లు 1.36 అంటే 65.36 అవుతుంది. దీని వాల్యూ ఎంత 1.36 అయితే 65.36, దట్ ఈస్ ఆప్షన్ 2 is the right answer. Next, what will be the difference between compound interest if the sum of 12,000 is compounded annually and half yearly at an annual rate of 10% for period of 2 years అన్నాడమ్మ. 2 years అంటే మీకు ఫార్ములా చెప్పా, R is equal to 10% అంట. సో డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, P ఇంటూ R/100 హోల్ స్క్వేర్. P ఇంటూ R/100 హోల్ స్క్వేర్. P అంటే 12,000, R/100 అంటే R మనకి 10. సో 10 ఇంటూ 10/100 ఇంటూ 100. 10 ఇంటూ 10/100 ఇంటూ 100. ఇక్కడ ఒకసారి ప్రాబ్లం చూడండి. మనల్ని అడిగింది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ అండ్ హాఫ్ ఇయర్లీ. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ముందు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి కనుక్కోవాలమ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత 4 హాఫ్స్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ 2 ఇయర్స్ కంటే చూడండి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ 12,000 మీద ఎంత అవుతుంది, 10% అంటే 1200 కదా. సెకండ్ ఇయర్ 1200 అవుతుంది. 1200 మీద 120 అంటే 1,320 రూపీస్ అవుతుంది. 1,320 రూపీస్. టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలపండి, 2,520 రూపీస్ అవుతుంది. సో అంటే యాన్యువల్గా లెక్కేసినప్పుడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్గా లెక్కేసినప్పుడు 2,520 రూపాయలు అవుతుందమ్మా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, క్వార్టర్లీ అంటున్నాడు. అంటే ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్. 2 ఇయర్స్ అంటే అంతే కదా, 6 months 6 months 6 months వేస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత, ఇప్పుడు 5% అవుతుంది. ఇక్కడ 5%, ఇక్కడ 5%, ఇక్కడ 5%. ఎందుకంటే హాఫ్ ఇయర్లీ కాబట్టి 10లో 5% తీసుకుంటాం మనం. 10లో 5% తీసుకుంటాం. ఇక్కడ చూడండి, సో ఇప్పుడు మనకి క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంత వస్తుంది, 5%. 5% అంటే 600 కదమ్మా.
5% అంటే ఎంత మనకి 600 అవుతుంది. ఇప్పుడు కూడా అంతే, 600కి మనం ఏం చేయాలి, 5% కనుక 6 5 30 అంటే 30 రూపీస్. అంటే రెండో సంవత్సరం వడ్డీ ఎంత అయింది, 630 రూపాయలు అయింది. అంటే ఫస్ట్ ఇయర్ 600, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి అంటే 1 ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి 630 అయిందమ్మా. ఇప్పుడు ఈ 630 మీద మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 630 మీద మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 600 ఆల్రెడీ అలాగే ఉంటుంది. 630 మీద మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 630 + 30 అలాగే ఉంటుంది. దీని మీద మనము 5% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 31.5 వస్తుంది. 31.5 వస్తుంది. అంటే 661.5 వస్తుంది. ఫోర్త్ క్వార్టర్లో ఏం చేస్తాము, ఈ 661.5 మీద పాటు దీని మీద మనము క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది, 31.6 యాడ్ చేయాలి. 31.6 యాడ్ చేయాలి. కాబట్టి 30.6 వస్తుంది, 692.6 వస్తుందమ్మా. 692.6 వస్తుంది అప్రాక్సిమేట్గా. సో ఈ టోటల్ వాల్యూ కలపండి. ఇది 600, ఇది 630, ఇదేమో 661, ఇదేమో 692.5. సో ఎంత అవుతుంది, 600 630 1230 అవుతుంది. సో మొత్తంగా 4 ఆర్లు 24 అమ్మ, 2400 వస్తుంది. ఇక్కడ ఒక 30 రూపాయలు ఉంది, ఇక్కడ ఒక 62 ఉంది, 92 ఇదొక 93 వస్తుంది. 92 93 అంటే 186 రూపాయలు దగ్గరగా వస్తుంది. 6 8 5 2586 రూపాయలు వచ్చిందమ్మా. ఇది 4 సంవత్సరాల కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో దీన్ని మైనస్ చేయాలి మనం. డిఫరెన్స్ బిట్వీన్ 2586లోంచి 2520, 86లోంచి 20 తీసేస్తే ఎంతమ్మా, 66. సో 66 మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసామంటే ఫార్ములా యూజ్ చేయకుండా ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినప్పుడు ఎంత క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ 4 క్వార్టర్స్ తీసుకొని 5% తోటి క్యాలిక్యులేట్ చేసాం. ఇది మనకి సింపుల్ అవుతుంది. వితౌట్ ఫార్ములా మనకి ఈజీగా ఆన్సర్ తొందరగా అయితే వస్తుందమ్మా. సో నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూడండి ఈ పేపర్లో. టీనా స్పెండ్స్ 30% ఆఫ్ హర్ సాలరీ ఆన్ ఫుడ్. అంటే ఆమెకి 100 రూపాయలు వస్తుంటే ఏం చేస్తుంది, 30% అంటే 30 రూపీస్ ఫుడ్కి ఖర్చు పెడుతుందమ్మా. ఇంకా 70 రూపాయలు ఉంటాయి. సో 70 రూపాయలలో ఏం చేసింది, మళ్ళీ 30% ఫ్యూయల్కి ఖర్చు పెట్టింది. అంటే 30/100 అంటే ఎంత, 21% ఫ్యూయల్కి ఖర్చు పెట్టింది. అంటే ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టింది, 51% ఖర్చు పెట్టేస్తే ఎంత మిగిలింది, 49% మిగిలింది. 49% ఈజ్ ఈక్వల్ టు ఎంత మిగిలింది, 4900 అయితే టీనా శాలరీ ఎంత అంట, 49% 4900 అయితే 100% ఎంత అవుతుందమ్మా, ఇంటూ 100/49 కదా, 10,000 అవుతుంది. సింపుల్ కదా. 49 క్యాన్సిల్ అయితే 1% 100% ఈజ్ 10,000. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి ఎస్ఎస్సి జీడీలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి 20 మ్యాథమెటిక్స్ బిట్స్ మనం ఈ వీడియోలో సాల్వ్ చేసాము. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అమ్మా. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.